ఆత్మతోనూ ఏ పని చేసినా మనకొక డెడికేషన్, ఒక సమర్పణ కావాలి. హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా వస్తున్నాం వెళతాం అనడం కంటే ఎంతగా ప్రభువును ఆరాధిస్తున్నాం, ఎంతగా దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఎంతగా ఆయనకు లోబడుతున్నాం అనేదే చాలా ప్రాముఖ్యం. అట్లా లోబడిన వారు, ఆరాధించిన వారు, విధేయత చూపించిన వారిని దేవుడు అందలం ఎక్కించాడు, సింహాసనముల మీద కూర్చుండబెట్టాడు. రాజులకు కలిగే ఘనత వారికి కలిగేటట్లు చేశారు. అందరూ తలెత్తుకుని వారిని చూసేటట్లుగా చేశాడు. ప్రభువు వారిని హెచ్చించాడు. ఎందుకంటే నన్ను గణపరిచే వారిని, అది ప్రభువును మనం గణపరిస్తే ఆయన మనల్ని ఏం చేస్తారు? గణపరుస్తారు. అది దేవుణ్ణి మనం గణపరచాలి. భక్తితో, ప్రార్థనతో, పాటలతో, ఆత్మతో, సత్యముతో, ఆరాధనతో, సమర్పణతో, కానుకలతో ప్రభువును మనం ఏం చేయాలంటే గణపరచాలి. ఆయనను గణపరిస్తే మనల్ని ఆయన ఏం చేస్తాడంటే